ఎట్లా చూస్తారు సార్? ఇక్కడ ఒకటండి సార్, ఆల్రెడీ చంద్రమోహన్ రెడ్డి గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ యొక్క తెల్లరాయి వాట్ ఏదైతే ఉందో దీన్ని అక్రమంగా త్రవ్వకాలు జరిపి విదేశాలకు సప్లై చేసి అక్రమ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఈ తవ్వకాలను నిలుపుదల చేయమని ఆయన ఆందోళన చేశాడు. ఆందోళన చేసిన సందర్భంలో ఆయన గృహ నిర్బంధం చేయడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒకటి ఆల్రెడీ పాపం ముగ్గురు మీదే ముందుగా ఎఫ్ఐఆర్ కట్టారు. తర్వాత లోతుగా విచారణ జరిగితే మరొక 7 దొరికారు. అవును, 10 మంది. 10 మందిలో కాకాని గోవర్ధన్ రెడ్డి 4వ ముద్దాయిగా ఉన్నాడు. అయితే కేసు ఆయన మీద పెట్టలేదు అనుకొని పాపం పాత్రికేయుల సమావేశం పెట్టి విచ్చలవిడిగా మాట్లాడదాం అనుకున్నాడు. అవును, తర్వాత కేసు A4గా ఉన్నాను నేను, కాబట్టి మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి అని పాపం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒకటండి, వీళ్ళని రమ్మంటుంది విచారణకు రమ్మంటున్నారు, అంతే కదా, అక్కడ మనం మర్చిపోకూడదు. మీరు విచారిస్తాము, విచారణలో మీ పాత్ర ఏంటి అని విచారించడానికి రమ్మంటే దానికి కూడా విచారణకు కూడా సహకరించిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ ఖనిజ సంపద కానీ విచారణ అంటే ఇన్ఫర్మేషన్ కోసమేనా సార్, లేదంటే ఏదైనా ముద్దాయిగా పెట్టారు కదండి, దీంట్లో ముద్దాయిగా పెట్టినారు కాబట్టి. ఓకే, మిథున్ రెడ్డి దాంట్లో మొదట్లో ముద్దాయిగా పెట్టలేదు కాబట్టి విచారణకు రమ్మన్నారు. అలానే ఈయన కూడా విచారణకు రమ్మన్నారు. అంటే 160-61 కదా మిథున్ రెడ్డి దాంట్లో 160 అడుగుతారు. 160 ప్రకారం స్టేట్మెంట్ నమోదు చేస్తారు సిఆర్పిసి ప్రకారం. 161 అంటే మళ్ళీ వాళ్ళు వేరు, వాళ్ళు విట్నెస్ల దగ్గర నమోదు చేసుకునే సాక్ష్యం అది. ఓకే ఓకే. కాబట్టి విచారణకు సహకరించకపోవడం. రెండో వైపున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ఎక్కడ ముట్టుకున్నా అక్కడ కుంభకోణమే, ఏది టచ్ చేసినా అవినీతి అక్రమాలే. దాంట్లో మంత్రులు ప్రధాన భూమికగా కనబడతా ఉన్నారు. వాళ్ళు రోజా అవని, నానీలు అవని, లేదంటే వంశీలు అవని, చాలా మంది వివిధ రకాలుగా అనేక కుంభకోణాల్లో కనబడుతూ ఉన్నారనే విషయం ఇక్కడ మనకు తెలిసింది. ఇక్కడ పోలీసులు నోటీసులు ఇచ్చిన, అంటే గతంలో లాగా నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం, 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడం, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పకపోవటం, ఇలాంటివి ఈ ప్రభుత్వ హయాంలో జరగటంలా ముద్దాయిలకు ఉన్నటువంటి చట్టబద్ధ హక్కులకి అవకాశం కల్పిస్తున్నారు, కానీ కొద్దిగా ఎక్కువ కల్పిస్తున్నారేమో అనిపిస్తా ఉంది. అందువల్ల వీళ్ళు అందుకే ఆల్రెడీ నెల్లూరు ప్రాంతంలో ప్రతిపక్ష నాయకులు కూడా స్పష్టంగా, అధికార పక్ష నాయకులు కూడా చాలా స్పష్టంగా ఆందోళన చేస్తున్నట్టు కనబడతా ఉంది. అదొకటి, పోలీసులు అవుతున్నారు సార్ ఈయన అరెస్ట్ చేయడంలో, ఎందుకంటే స్టార్టింగ్ అంత సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించలేదు, అనుకుంటే ఎప్పుడో దొరికిపోయేవారు ఈయన. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నప్పుడేమో వదిలేశారు, అజ్ఞాతంలో ఉన్నప్పుడేమో ఆతృత పడతా ఉన్నారు. ఆతృత కలకత్తాలు, ముంబైలు, లేదంటే బెంగళూరు ఇస్తున్నారు అని చెప్పేసి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి కోర్టు ఆదేశాలు, ఆయన అరెస్ట్ చేయడానికి అడ్డంకులు ఏమీ లేవు, మధ్యస్థ ఆదేశాలు ఏమీ రాలేదు. కాబట్టి డెఫినెట్ గా పోలీసు వాళ్ళు ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించాలండి, ఆయనకి ఈ సమాచారం ఎలా వెళ్తుంది? అసలు ప్రెస్ మీట్ పెడతానికి సిద్ధమైపోతే నువ్వు ముద్దాయిగా ఉన్నావు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి సమాచారం ఎవరిచ్చారు? అంటే పోలీసు వ్యవస్థలో మీకు తెలియందేముంది సార్, గత అనుభవాలు. మనకు వెంకట్రామరెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు ఆయన అప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత. సో ఇక్కడ నుంచి పోలీసులు వస్తున్నారని నాకు ఎట్లా తెలిసింది? అదే విధంగా వంశీకి కూడా 1-2 సార్లు పోలీసులు వస్తున్నారని తెలిసింది కదా, ఆయన తప్పించుకున్నారు ఇక్కడ. అందుకే గత ప్రభుత్వ మూలాలు అన్ని శాఖల్లో ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఆ మూలాలను బట్టే ఇక్కడ ఏ సంఘటన జరిగినా సంఘటన మీద తక్షణమే సమాచారం ఇవ్వటం, వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, ఓకే రైట్, ఇది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా కొంత స్పీడ్ పెంచాలి. సార్ ఒక డౌట్ సార్, ఇప్పుడు 3 సార్లు ఈయన నోటీసులు తీసుకోకుండా తిరుగుతూ ఉన్నారు. నేను ఎక్కడో ఫంక్షన్లో ఉన్నాను ఒకసారి, లేదంటే మా బంధువుల ఇంట్లో ఉన్నాను ఇంకోసారి, ఇట్లా ఏదో వీడియోలో ఫోటోలో ఏదో పెడుతున్నట్టున్నారు ఆయన మెసేజ్లో, లేదంటే. సో ఇప్పుడు 3 సార్లు తీసుకోలేదు కదా, ఇదేమైనా సీరియస్గా ఉంటుందా?
డెఫినెట్గా అండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గర అన్ని ఇచ్చారు, కొన్ని సందర్భాల్లో హ్యాండ్ కూడా ఇచ్చినట్టు గుర్తు. ఇవ్వలేదు సార్, ఆయనకి ఇవ్వలే ఇప్పటి వరకు. అదే గోడ ఖండించినట్టున్నారు. గోడ కంటించారు. హైదరాబాద్ లో వాళ్ళ సమీప బంధువు వాళ్ళ కజిన్ కి ఆయన చేతికి ఇచ్చారు. ఇచ్చారు, కానీ సమాచారం తెలుసు. తెలుసు. సమాచారం తెలిసినా నోటీస్ ఇచ్చిన తర్వాతగా రాకపోతే డెఫినెట్ గా అరెస్ట్ చేయడానికి, ఎందుకంటే విచారణకు సహకరించలేదు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఓకే. డెఫినెట్ గా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, విచారణ సంస్థలో వాళ్ళకి శక్తి సామర్థ్యాలు చాలట్లా. ఎందుకంటే కుప్పలు తెప్పలుగా కేసులు వస్తూ ఉన్నాయి, అవినీతి కేసులు వస్తూ ఉన్నాయి, అక్రమాల కేసులు వస్తూ ఉన్నాయి, అలానే మద్యం, ఇసుక, మైన్స్, ఒకటేంటి అటవీ సంపద కొల్లగొట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని కేసుల యొక్క సంఖ్య పెరగడంతో విచారణ సంస్థలకి, గతంలో మనం చూసాం హైకోర్టు న్యాయమూర్తి గారు కేసులు హక్కుల పరిరక్షణ సందర్భంలో మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల కాలంలో మా ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడానికి మా శక్తి సామర్థ్యాలు చాలటం లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వ హయాంలో, గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి, అక్రమాలు, అక్రమ కేసులు, అవినీతి కేసులు, ఇవన్నీ విచారణ చేయడానికి విచారణ సంస్థలకు శక్తి సామర్థ్యాలు చాలటం లేదని ఇప్పుడు గగ్గోలు పెడతా ఉన్నది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. సరే, ఇప్పుడు తప్పించుకోవచ్చు, విచారణ చేసి ఛార్జ్ షీట్లో పర్ఫెక్ట్ వేయాలి. పర్ఫెక్ట్ కేసు కట్టడమే ప్రాముఖ్యత కాదు, కేసుతో పాటుగా అక్రమంగా ఏదైతే సొమ్మును ఆర్జించారో, రైట్ సార్, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారో, బినామీల పేరు మీద పెట్టారో, కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టారో, వాళ్ళ పేరు ఉన్నాయో, ఇవన్నీ కూడా సీజ్ చేయాలి. సార్ ఒక్క నిమిషం. రైట్ సార్, ఒక్కసారి టీడీపీ పార్టీ నుంచి సురేందర్ నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారు నమస్కారం. నమస్తే సార్. ఏంటి సార్ మరి ప్రతి దాంట్లో కూడా, అంటే ఇప్పుడు